నమస్తే, నేను సిరి. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా దేవర మ్యాన్ అయితే నడుస్తుంది. ఆఫ్టర్ 6 years తర్వాత అంటే సోలో హీరోగా వస్తున్నాడు. మనకేంటంటే మనం ముందు చూస్తుంటే అరవింద సమేత తర్వాత అయితే RRRతో వచ్చారు. అది కూడా ఏంటంటే మల్టీ స్టారర్ మూవీగా వచ్చారు. ఇప్పుడు చూసినట్టయితే దేవరతోనైతే తన సోలోగా ఎవరు అంటే మల్టీ స్టారర్ కాకుండా సోలో హీరోగా అయితే వస్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది, ఏంటి ప్రివ్యూ ఎలా ఉందనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే దేవర 6 years తర్వాత సోలో హీరోగా వస్తున్నాడు. అరవింద సమేత తర్వాత ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న సినిమా. అంటే అరవింద సమేత తర్వాత 3 years గ్యాప్ వచ్చింది, మళ్ళీ ఆ RRR తర్వాత 3 years గ్యాప్ వచ్చింది. మొత్తం 6 years తర్వాత తన సోలోగా వస్తున్నాడు. మరి దీని ప్రివ్యూ ఎలా ఉండబోతుంది? ప్రివ్యూ గురించి మాట్లాడుకుంటే అన్ని నెగిటివ్స్ వదిలేద్దాం, సినిమా గురించి కూడా వదిలేద్దాం. ఒక చిన్న సెంటిమెంట్ మాట్లాడుకుందాము. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు కొన్ని మాట్లాడదాం. చిరంజీవి గారి ఆరాధన ఉంది, అవునా? కమల్ హాసన్ గారి శుభ సంకల్పం మన ఆమని ఉంటుంది. అండ్ అలా ఛత్రపతి, ఇంకా ఉప్పెన, సముద్రం, ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, కోస్టల్ బ్యాక్గ్రౌండ్ సినిమాలు బోల్డ్ ఉన్నాయి. అంటే హిట్స్ ఫ్లాప్స్ కూడా ఉన్నాయిలే, నేను మాట్లాడుకున్నాను. ఇప్పుడు కడలి ఇలాంటి, మహాసముద్రం ఇలాంటి ఫ్లాప్స్ కూడా ఉన్నాయి, ఒకటి రెండు. అంటే అంచనాలు విపరీతంగా పెట్టుకొని మామూలుగా కొంచెం అలా అలా ఆడినవి. గుండెల్లో గోదావరి కొంచెం మరీ హిట్ కాదు, మరీ ఫ్లాప్ కాదు, ఏదో రకంగా ఆడింది, బట్ మంచి సినిమా. చాలా ఉన్నాయి కోస్టల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు. అలాగే ఇప్పుడు ఇది, దీని తర్వాత వచ్చే తండేలు కూడా కోస్టల్ బ్యాక్డ్రాపే. మొన్న చిరంజీవి గారి వాల్తేరు వీరయ్య కోస్టల్ బ్యాక్డ్రాపే. సో కోస్టల్ బ్యాక్డ్రాప్ మీద వచ్చే ఏ సినిమా అయినా సరే ఆడియన్స్ని మాత్రం అసలు డిసప్పాయింట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్లీ మంచి హీరోతో పాటు వచ్చేది. ఇప్పుడు మరి అట్లా అంటే కడలి ఎందుకు ఫ్లాప్ అయింది అని అడిగితే, కడలి మణిరత్నం గారి సినిమా, మణిరత్నం గారిని చూసే సినిమా, డైరెక్టర్ ఓరియంటెడ్ అది. అంటే కొత్త హీరోయిన్లు కదా. అంటే ఒక స్టార్ హీరో ఉండి కోస్టల్ బ్యాక్ డ్రాప్ ఉంటే ఏ సినిమా కూడా నిరాశపరచలా కదా. మినిమం హీరోలు ఉంటే లైక్ గుండెల్లో గోదావరి, మహాసముద్రం అలా అలా ఆడి ఉంటాయి. స్టార్ హీరోలతో ఎప్పుడు ఏ కోస్టల్ బ్యాక్ డ్రాప్ సినిమా కూడా మనల్ని ఎప్పుడు నిరాశపరచాలి. అయ్యో సాహసవీడు సాగర కన్య గురించి మాట్లాడుకోవడం మానేసాం, అదెంత పెద్ద హిట్. అప్పుడు అది ఒక ఆ సినిమా అంటే అసలు అది ఇలాంటి సినిమాలు కూడా ఉన్నాయా, తీస్తారని చెప్పేసి అనుకున్న సినిమా అదైతే. సో ఇట్లా ఎన్ని సినిమాలు వచ్చినా సరే కోస్టల్ బ్యాక్డ్రాప్స్ వచ్చే ఏ సినిమా కూడా ఆడియన్స్ని డిసప్పాయింట్ చేయదు. అండ్ నెక్స్ట్ అలా ఆ కోణంలో మాట్లాడుకుంటే ఇప్పుడు దేవర గురించి మాట్లాడుకుందాం. నౌ దేవర గురించి ఫస్ట్, ఇప్పుడు సముద్రం మొత్తం ఎర్రగా మారుతుంది, రక్తంతో మారుతుంది అని చెప్పేసి ఆయన డైలాగ్ అది ఏదైతే ఉందో, సముద్రంలో ఒక పెద్ద ఫైట్ ఉంటుంది. నేను బాగా కష్టపడి తీసాము, ఇది సినిమాకే హైలైట్ అవుతుంది అని చెప్పేసి ఎన్టీఆర్ గారు అన్నారు. అది ప్రతి సినిమాకి ఏదో ఒక సన్నివేశం హైలైట్ ఉంటుంది. ఇప్పుడు అట్లా కొన్ని తీసుకుంటే ఛత్రపతి కూడా ఫస్ట్లో షార్క్తో ఫైట్ సీన్, సొరచేపతో ఫైట్ సీన్, అది హైలైట్. నెక్స్ట్ అలాగే RRR తీసుకున్న ఎన్టీఆర్ ఆ పులి సీన్ కానీ, కొరడా సీన్ కానీ, ఇంటర్వెల్ కొన్ని హైలైట్స్ ఉంటాయి. ప్రతి సినిమాకు ఉంటాయి కొన్ని మంచి అసలు గూస్ బంప్స్ వచ్చే సిచ్యువేషన్స్. దీంట్లో ఇది అనుకో, ఇప్పుడు వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్, జమలకడ పంప సినిమాలో ఆ స్కూల్ ఎపిసోడ్, ఇంకా బోల్డ్ అన్ని. ఇట్లా ఒక్కొక్క సినిమాకి ఒకటి ఉంటాయి కదా, బాగా పాపులర్, బాగా కనెక్ట్ అవుతుంది. అది కామెడీయా, లేకపోతే సెంటిమెంటా, లేకపోతే యాక్షనా, థ్రిల్లరా, వాట్ ఎవర్. బట్ అలా చూస్తే అరే భలే ఉందే అనిపించేది, ఎప్పటికీ గుర్తుండిపోయేది. అలాంటి చాలా రేర్ సిచ్యువేషన్స్లో ఇదొకటి. ఈ సినిమాలో ఈ సముద్రంలో ఆ ఫైట్, దానికోసం భారీ సెట్ వేశారు, బోల్డ్ అన్ని వాటర్ పెట్టేసి చాలా రోజులు కష్టపడి తీశారు. మళ్ళీ హీరో కదా ఫైట్ చేసేది, ఆ వాటర్ అన్ని మన స్విమ్మింగ్ పూల్ క్లియర్ చేసినట్టుగా ఆ వాటర్ అంతా మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ కొత్త వాటర్ నింపడం, దానికే బోల్డ్ ఖర్చు అయిపోయింది వీళ్ళకి. ఫైట్ సీను అందరు అలాగే వస్తారు, ఇంకా విలన్లు అంటే వాళ్ళు ఆ మేకప్ అవన్నీ నల్లగా గ్రీజు ఇట్లా అలాగే ఉండాలి కదా. సో ఆ వాటర్ అన్ని డ్యామేజ్ అవుతాయి ఖచ్చితంగా. దానికి తగ్గట్టు వాళ్ళు అది చేయడం, ఎంత చూసుకున్నా సరే భారీ ఖర్చు పెట్టారు, మనసు పెట్టి పనిచేశారు. ప్రతి ఒక్క అంశం కూడా దేవర గురించి ఎంతమంది మాట్లాడుకున్నా సరే, కథ గురించి మనకు వచ్చే లీకులు వదిలేద్దాం. ఈ అనిరుద్ధ్ సంగీతం గురించి తర్వాత మాట్లాడుకుందాం. అంటే మనం అనుకోం కదా ఇట్లా కాపీ కొట్టి అంట కడతాడు అని చెప్పేసి, అయినప్పటికీ కూడా కథ బాగుంటే ఇవన్నీ ఎవరేం అనుకోరు. కొరటాల గారి సినిమా
ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ భరతన నేను తర్వాత. సో ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ అందరికీ కూడా అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు మిర్చి ఇలాంటి సినిమాలు తీయడం, భరతన నేను లాంటి సినిమాలు తీయడం అంటే ఆయనకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు, సమాజానికి ఉపయోగపడే సినిమాలు ఇలా ఎన్ని తీశాడో ఆయనకంటూ ఒక మార్క్ అనేది క్రియేట్ అయిపోయింది కొరటాల గారికి. సో అలాగే భరతన నేను తర్వాత ఇప్పుడు ఈ సినిమా మధ్యలో ఏదో సినిమాకి ఆయన పేరు వాడుకున్నారు కానీ దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. ఊరికెళ్ళ వాడుకున్నారు ఏదో అయింది కాదంటారు. ఓకే. సో ఇలా అదే సినిమాను, ఆ సినిమా పేరు కూడా గుర్తులేదు నాకైతే. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే దేవరతో అసలు ఎన్ని అంచనాలు ఉన్నాయి తెలుసా. కొరటాల గారికి ఒక హిట్ కావాలి, తెలుగులో జాన్వీ కపూర్ నిలబడాలన్నా అంటే ఫస్ట్ సినిమా ఏమైనా అటు ఇటు అయితే హీరోయిన్లకి ఐరన్ లెగ్లు అంట కదా. జాన్వీకి చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ పర్ఫార్మెన్స్ తో కట్టిపడేసింది నో డౌట్ ఆ సాంగ్ లో, అయినప్పటికీ ఆ కాపీ సాంగ్ లో. కానీ ఇంకా ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే ఆయనలో ఒక మంచి డాన్సర్, ఒక మంచి క్లాసికల్ డాన్సర్, ఒక మంచి నటుడు, ఎన్ని కోణాల్లోనూ అన్ని ఉన్నాయి, అన్ని షేడ్స్లోనూ 360 degreesలోనూ ఒక పర్ఫెక్ట్ నటుడు అంటే ఎన్టీఆర్. మిగతా వాళ్ళ హీరోలందరూ హీరోల్లా ఉండాలనుకుంటారు. హీరో అంటే ఏంటి, ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద మన బిల్డప్ షాట్తో ఎంట్రీ ఇవ్వాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడ, అలా కనబడతా ఈడి వరకు విగ్గే ఉంటుంది, ఈ నుంచి ఈడి దాకా కళ్ళజోడులు ఉంటాయి, ఈడికి గుబురు మీసం, ఈ నుంచి ఈడి గడ్డి, ఇంకా మొహం ఏడా కనబడుతుంది ఆ హీరోలకు అర్థం కూడా కాదు. ఇంకా మొత్తం ఏదో ఫ్యాషన్ పూల చొక్కాలు, ఆ ఫ్యాషన్ ప్యాంట్లు వేసుకొని వస్తారు. బట్ ఎన్టీఆర్ ఆ క్యారెక్టర్ ఏదైనా పర్లేదు, ఆ క్యారెక్టర్లోనే వస్తాడు. హీరో కాదైనా నటుడు, పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. హీరోలు వేరు, నటులు వేరు. నటులందరూ హీరోలు అవుతారు కానీ హీరోలు నటులు అవ్వలేరు. మీకు అర్థమైందా? వాళ్ళు హీరోల్లానే ఉంటారు జీవితాంతం. సో అలా ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవచ్చు. ఇక రాత్రి నుంచి ఇప్పుడు యుఎస్లో అక్కడిక్కడ ప్రీమియర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. రాత్రి నుంచి కూడా చాలామంది ట్విట్టర్లో అక్కడిక్కడ స్పందిస్తున్నారు. ఆ సముద్రంలో ఆ ఫైట్ మాత్రం చాలా ఎక్సలెంట్ అని కూడా చెప్తున్నారు. సో కొన్ని గంటలు వెయిట్ చేస్తే మనం ఈ సినిమా గురించి అద్భుతంగా చూసి రివ్యూ కూడా చెప్పుకోవచ్చు. సో మన కొరటాల శివ గారి మీద చాలా వరకు ఏంటంటే ఆయన తీసిన సినిమాలు అన్నీ కూడా చూస్తే ఇంతకుముందు జనతా గ్యారేజ్ చూసాం, అది ఇలాంటి అంటే జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లోనే ఒక మైల్ స్టోన్గా ఉండిపోయింది. మరి దేవర కూడా అలాంటి రీచ్ అంటే అలాంటి మైల్ స్టోన్ లాంటిది వస్తుంది అనుకుంటున్నారా, ఎలా అనుకుంటున్నారా అసలు? ఒక డైరెక్టర్కి ఒక హీరోకి ఒక ర్యాపో కుదిరిన తర్వాత వచ్చేవన్నీ హిట్లే ఉంటాయి. ర్యాపో కుదిరిన తర్వాత ఆ ర్యాపో వీళ్ళకి బాగా కుదిరింది. ఇప్పుడు అదే త్రివిక్రమ్కి బన్నీకి ఒక మంచి ర్యాపో, అన్ని హిట్సే ఉంటాయి వాళ్ళకి. వేరే వేరే హీరోలతో త్రివిక్రమ్కి ర్యాపో ఉన్నా కథ మీద దృష్టి పెట్టాడు, బట్ బన్నీ ఏదో పర్ఫెక్ట్. అదే ఎన్టీఆర్తో మళ్ళీ కొరటాల పర్ఫెక్ట్. కొన్ని ఉంటాయి కాంబినేషన్స్ చాలా రేర్ అండ్ అలా రా అండ్ రస్టిక్ అంటారు చూసా, అట్లా ఉంటాయి. అది వీళ్ళిద్దరు కాంబినేషన్ నిజంగా బాగుంటుంది. 100% ఈ సినిమా హిట్, రాసి పెట్టుకో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.